నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతొచ్చేసరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ అనే పేరు బాగా వైరల్ అయింది. ఎందుకంటే అతను చంద్రబాబు గారిని గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కుటుంబాన్ని కూడా దూషించే దిశలోకైతే వెళ్ళిపోయాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా ఈ కూటమి అధికారంలో రాగానే పరారీలో ఉన్నాడు, కనిపించట్లేదు అన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఒక కేసు అయితే ఫైల్ చేయించారు. సో ఇప్పుడైతే ఆయన్ని పట్టుకుంటారా పోలీసులు, లేకపోతే పరారీలో ఉన్నారా? ఇప్పుడు పోలీసులు అయితే పరారీలో ఉన్నారని చెప్తున్నారు. సో అతని మీద రివార్డుకు ప్రకటిస్తారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మీరేమంటారు? చేస్తారమ్మా, వీళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంటర్ అయిన 24 గంటలు 48 గంటల్లోనే ప్రతీకార చర్యలు మొదలెట్టేశారు. వాళ్ళు సిగ్నల్ ఇచ్చేశారు, మేము రివెంజ్ తీసుకుంటామన్న సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుని తెల్లారుజాము 4 గంటల బుల్లర్తో పగలగొట్టేయటం మొదలు. సో మా స్కీమ్ ఇది అని ఓపెన్గా చెప్పేస్తారు. ఏమి సీక్రెట్ లేదు దీంట్లో. ఓపెన్గా మేము ప్రతీకారం తీర్చుకుంటాము, రివెంజ్ పాలిటిక్స్ చేస్తాము, మేము అధికారంలో వచ్చింది ఇందుకే, వదిలిపెట్టే పని లేదు. అసెంబ్లీలో కూడా నేను చూశాను కదా, అసెంబ్లీలో మినిస్టర్స్ వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ మంత్రి అయినా ఆ సంగతులు మాట్లాడారా? ఇంకా ఎన్నికల్లాగానే ఇంకా చంద్రబాబు కూడా కామెడీలు జగన్ గురించి ఇవే తప్పితే ఇంకా జగన్ ఓడిపోయి జగన్ ఓడించారు ప్రజలు. అదే సీక్రెట్ ఓపెనే కదా. ఇంకా ఓడించారు, మీరు గెలిచారు. ఇక దాని గురించి ఇంకా మేము గెలిచాం సొకుచిత మద్దతు మీ బుద్ధాలు మీరే పిసుక్కుంటూ ఎన్నాళ్ళు అసెంబ్లీ వచ్చింది. మీరు మీకు ప్రయారిటీస్ చెప్పాలి. మినిస్టర్స్గా ఒక్కొక్కరు మీరు లేచి మాట్లాడేటప్పుడు మేము ఈ మినిస్ట్రీ ఇలాంటి మార్పులు చేసుకొస్తాం, ఇలాంటి చేర్పులు చేసుకొస్తాం, ఇలాంటి అవి చెప్పాలి. అవి వదిలేసి ఇంకా ప్రతి మినిస్టర్లు అవగానే జగన్ని, పవన్ పొగుడుట, చంద్రబాబును పొగుడుట, జగన్ విమర్శలు. ఇదేనా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు పొగుడుకుంటారు? ఎన్నాళ్ళు ఈ సన్మానాలు, ఎన్నాళ్ళు ఈ హనీమూను? అంటే నేను అడిగిన క్వశ్చన్ వేరు, మేము మాట్లాడే టాపిక్ వేరు. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. అక్కడికే వస్తారా? దానికి లీడ్ ఇది. అంటే వీళ్ళ యాటిట్యూడ్ అది కనుక, వీళ్ళ యాటిట్యూడు ప్రతీకారం చేసే యాటిట్యూడు. వీళ్ళు కనుక ఖచ్చితంగా అతన్ని వదిలిపెట్టరు. అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడితే కానీ వీళ్ళ కళ్ళు తృప్తి పడవు, వీళ్ళు ఆనందపడరు. వీళ్ళు కనుక అందులో పవన్ కళ్యాణ్ కేసు పెట్టాడు కనుక ఇక దానికి ప్రయారిటీ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పెట్టేశాడు కనుక పవన్ కళ్యాణ్ అచీవ్మెంట్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రాగానే, మినిస్టర్ అవగానే ఆయన ఫస్ట్ అచీవ్మెంట్ తన ప్రత్యర్థిని జైల్లో పెట్టించాడు. అతన్ని దూషించిన వారు అదే దూషించేవాడు ప్రత్యర్థులే దూషిస్తారు, మిత్రులు దూషిస్తారు కదా. అది ప్రత్యర్థికిదే లెక్క. అసలు రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడాను, పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడాను. అతని విధానం కరెక్ట్ కాదు, అతని మాట తీరు కరెక్ట్ కాదు, అవన్నీ మాట్లాడాను నేను. మీరు కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి, చూసే ఉంటారు. మామూలు మన సోషల్ మీడియాలో బాగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆ గంటలో చంద్రబాబు గారిని లేపేస్తా, పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తా. అదే ఇప్పుడు అలాంటి మాటలు నాలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా ఇతను మాట్లాడేదానికి డెఫినెట్గా అందులో చట్టం కూడా ఉంది, కూడా కొత్త చట్టం ప్రకారం కూడా ఇవన్నీ అరెస్ట్ చేయొచ్చు. ఎక్కడికి పోతాడు? పోలీసులు దాటుకుని ఎక్కడికి పోలేడు. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, దాని మీద ప్రయారిటీ ఇస్తారు. అది నేను చెప్పబోతుంది. అనిల్ మీద ప్రయారిటీ ఉంటుంది. అనిల్ని ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేసు పెట్టాడు కనుక. అది ఇంకోళ్ళు అయితే మామూలుగా చూసేవారు. పవన్ కళ్యాణ్ పెట్టినాక మరి ఇవాళ పవన్ని మాటను అంగీకరించకపోతే చంద్రబాబు ఉనికి లేని పరిస్థితి కదా. కనుక పవన్ కళ్యాణ్ మాటకి కట్టుబడి ఉంటారు. మన కాలం తూ అంటే తూ, తా అంటే తా. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది కనుక ఆ పని చేస్తారు. అంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని ఒకవేళ ఆయన ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. అంటే ఆయనకి ఎక్కువ కనబడుతున్నాయి. ఫారెన్ వెళ్తున్నాడు, తప్పించుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడు. రెడ్ అలర్ట్ ఇది. ఫారెన్ వెళ్ళకుండా ఉండాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే ఆల్ ఎయిర్పోర్ట్స్గా నోటీస్ పంపిస్తారు. అప్పుడు కనుక ఇతను ప్రయాణానికి వచ్చినా ఆబ్జెక్ట్ చేసి పట్టుకుంటారు. అది మరి ఇచ్చారా? ఇవ్వలేదు, ఇంకా ఇచ్చినట్టే తెలియలే. ఇచ్చి ఫారెన్ వెళ్ళినా ఏముంది, ఫారెన్ వెళ్ళినా ఇక్కడ అతను తరపు వాళ్ళని ఏమన్నా పట్టుకుంటారు, అతను వాళ్ళ కోసం వస్తాడు. ఇది తెప్పించడం పెద్ద విషయం కాదమ్మా. వాళ్ళు అంటే ఫారెన్లో కోర్టు ద్వారా కవరప్ చేసుకుంటే కష్టం, కానీ మనుషులుగా ఉంటే పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మా కింగ్ఫిషర్, మాల్వియా కానీ వీళ్ళు కానీ కోర్టును అండగా తీసుకున్నారు. వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాబట్టి. మరి ఇతను కూడా అక్కడ సిటిజన్ అయితే చాలా కాంప్లికేషన్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓపెన్గా చెప్పేశారు, మేము ప్రతీకారం తీర్చుకుంటాం,
మమ్మల్ని విమర్శించిన వాళ్ళని, మమ్మల్ని బూతులు మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళ మీద మేము కసి తీర్చుకుంటాం, మా పగ తీర్చుకుంటాం. మా పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రథమ ఉద్దేశం అదే అని చెప్పేశారు నిన్న. అంటే పవన్ కళ్యాణే కాదు, అపోజిషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాడ నుంచి మినిస్టర్ నుంచి దాదాపు ఇంకా ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రతి ఒక్కరిని దూషించడం అయితే అతి దారుణంగా దూషించడం జరిగింది. మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు పరారీలో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద ఒక రివార్డు కూడా ప్రకటిస్తున్నారు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ప్రకటించవచ్చు, అదే మాటికి మాటికి అదే చెప్తున్నా. ఈ ప్రభుత్వం చెప్పేసింది ఓపెన్గా, ఏమనుకుంటున్నాం అవసరంలో, వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు మేము ప్రతీకార చర్యకు దిగుతున్నాం అని. రెండో రోజే ప్రమాణ స్వీకారం అయిన మరునాడే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అక్కడ కూల్చేశారు తెల్లారుజామున బిల్డింగ్ అని. సో వాళ్ళు ఓపెన్, వీఆర్ రివెంజ్ పాలిటిక్స్ చేయబోతున్నాం కనుక బీ అలర్ట్, రెడీగా ఉండండి అని ప్రత్యర్థులకు కానీ ప్రతిపక్షాలకు కానీ వార్నింగ్ ఇచ్చారు, ముందే చెప్పేశారు మేము చేయబోతున్నామని. కనుక ఆ లైన్ చెప్పినా ఇంకా సందేహం ఏముంది? ఇప్పుడు చెప్పకపోతే ఏం చేస్తారో, ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. ప్రభుత్వం చెప్పేసింది, చెప్పకుని మా విధానం ఇది, మేము మీ అంతు చూస్తాం, మీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం, మేము రాజకీయ ఇది చేస్తామని చెప్పేసి యాక్షన్ చేస్తున్నారు వరుసగా. అక్కడే కాకుండా జగన్ ఇల్లు అక్కడ తాడేపల్లిగూడ దగ్గర ఆఫీస్ పగలగొట్టడం కాకుండా ఇక్కడ లోటస్ పాలది కూడా ఆయన శిష్యుని పెట్టుకుని ఇక్కడ కూడా చేయించేశారు. సో వీళ్ళ విధానం అర్థమైపోయింది, విధానం తెలిసిపోయింది. సో ఆ విధానం చేస్తారు, ఎట్టి పరిస్థితిలో పట్టుకుని ఆయన జైల్లో వేసి, ఆ జైల్లో ఫోటో పేపర్లో వచ్చినాక చూసి సంతోషపడే అసెంబ్లీలో దాని గురించి ఘనంగా మాట్లాడి ఒక పెద్ద నొటోరియస్, దేశం వణికిపోతున్న ఒక పెద్ద టెర్రరిస్టులు పట్టుకునే లెవెల్లో పోజులు ఇచ్చి అన్నీ చేస్తారు. అంటే ఈ ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క బోరుగడ్డ అనిలైనా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే తదితరులు ఉన్నారా? వాళ్ళ లిస్టులో చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ జగన్ ఉన్నాడు వాళ్ళ లిస్టులో. నేను ఆవిడ చెప్పిన దాంట్లో ఫస్ట్ అయినా తర్వాత లిస్టు ఉంది కదా, జగన్ కూడా వాళ్ళ లిస్టులో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన ఆల్రెడీ అన్నాడు కదా ముందులోనే, స్పీకర్గా ఉన్న ఆయన ముందే చెప్పేశాడు, ఆయన చావలేదు, ఓడిపోయాడు కానీ చావలేదు అని చచ్చేదాకా వదిలిపెట్టకూడదు అన్నాడు, చంపేదాకా వదిలిపెట్టకూడదని ఆయన ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు. సో ఆల్రెడీ వాళ్ళు జగన్ ఏం చేస్తారు చేయనియమ్మా. ఇప్పుడు అదే విధానం, ప్రతిపక్ష ధోరణి విధానం అని పగా ప్రతీకారం తీసుకునే విధానం అయితే జయలలితకి ఏం జరిగిందో పరాభవం, గతంలో తెలంగాణలో ఇలాగే ఆవిడ అధికారంలో రాగానే పరాభవం తెచ్చుకుని ఆయన మీద కరుణానిధి గారి మీద పగ తెచ్చుకుని స్టాలిన్ జైల్లో పెట్టి ఆయన కొడుకు నానా వ్యవస్థ చేసింది అప్పుడు అధికారం రాగానే. ఏమైంది, నెక్స్ట్ ఇమ్మీడియట్గా అడ్రస్ లేకుండా ఓడించారు ప్రజలు. సో ప్రజలు ఈ ప్రతీకార చర్యలు ఒప్పుకోరు. నేను మిమ్మల్ని గెలిపించారు, కారణాలు ఏమైతే అది రకరకాల కారణాలు. కాకపోతే వైఎస్ఆర్సీపీ 40% ఓట్లు అలాగే ఉన్నాయి, అయినా మీరు గెలిచారు. మీది 53 కలిసేటప్పటికి 52% అయింది. ఈ ముగ్గురు కలయిక వల్ల ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు. అది అందుకనే 1, 2, 3 వీళ్ళు విడిగా ఉంటే ఆ 1 సింగిల్ డిజిట్లే, కలిసి ఉండేటప్పటికి 123 అయింది. అది ఆ ఫార్ములా పనిచేసింది. అదే 123 లెక్క 1, 2, 3 విడిగా ఉంటే అంతే, కలిసి ఉంటే 123. ఆ స్కీములో వీళ్ళు విడిగా ఉంటే వీళ్ళంతా సింగిల్ డిజిట్ పార్టీలు, కలిసేటప్పటికి త్రిబుల్ డిజిట్ అయ్యారు. అంతకన్నా అది ఒక ఈక్వేషన్లో అది జరగదు నాలాంటి విశ్లేషకులు కానీ చాలామంది విశ్లేషకులు మీరు కూడా చెప్పారు. నేను కూడా ఎందుకు జరగదు అనుకున్నాను, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. బీజేపీ ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వవు, తెలుగుదేశం ఓట్లు జనసేన ఓట్లు ఇటు అవ్వవు. ఎందుకంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ టైంలో ఎలక్షన్కి ముందే సీట్ల కేటాయింపుల విషయంలో కొట్టుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఈ కొట్టుకుంటారు నేపథ్యంలో వీళ్ళ ఓట్లు ఒకళ్ళొకళ్ళు కార్యకర్తలు, ఓట్లు వేయాల్సింది కార్యకర్తలు, చేయించాల్సింది కార్యకర్తలు. పైన నాయకులు ముగ్గురు మేము కలిసామని బుధాలు కలుకున్నంత ఎప్పుడు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఈ కింద గ్రౌండ్లో కలవాలి. ఆ గ్రౌండ్లో కలిసే పరిస్థితి కనపడాలి. అప్పుడు మరి ఆఖరిలో ఏమైందో ఏమో మొత్తానికి కలిసిపోయారు. మొత్తం ఒకళ్ళొకళ్ళు ఓట్లు వెళ్ళిపోయినాయి. ఏమి ఓటర్ల మనసులో ఎందుకు మొత్తం ప్లస్ 20% తటస్థ ఓటర్లు అటు వెళ్ళిపోయారు, 20% కొత్త ఓటర్లు అటు వెళ్ళిపోయారు. ఆఖరి 10 నిమిషాల 10 రోజుల్లో
ఆ ఊపటి మారింది. ఓకే. ఏదైతే ప్రజల తీర్పుని చంద్రబాబు లాగా మాట్లాడకుండా చంద్రబాబు గతంలో 2019లో ఓడిపోగానే ఆవిచ్చే పాలను కాదు పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు. నేను ఎందుకు ఓడిపోయానో తెలియట్లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం విరోధం పెట్టుకోవడం తప్పు చేసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజల తీర్పు, అది ఆవిచ్చే పాలు దున్నపోతు కాదు, ప్రజల తీర్పు. మీరు మోసగాడవచ్చు, అబద్ధాల కూరవచ్చు, అవినీతిపరుల సామ్రాజ్యం అవ్వచ్చు, వెన్నుపోటుదారుడు అవ్వచ్చు, యూటర్న్ మాస్టర్ అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. మీ మోడీని టెర్రరిస్ట్ అని ఉండొచ్చు, ఫ్యామిలీ లేదు, నీకు ఫ్యామిలీ గురించి తెలుసా, మోడీ ఒక కేడీ అని ఉండొచ్చు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సిగ్గుందా శరముందా మీ అంతు చూస్తా నా తల్లి తిడతారని తిట్టుండొచ్చు. ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా ప్రజలు మొత్తానికి మీ తిట్లని మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న దాన్ని ఒకరు తిట్టుకుని రాసుకుని ఊసుకున్నా ఆ తర్వాత కౌగిలించుకున్న దాన్ని నమ్మారు. ఈ కౌగిలింతని నమ్మారు. ఓకే, ఇదేదో ఎన్ని తిట్టుకున్నా ఏదో ఒకళ్ళొకడు పాపం ఆయన ఆఖరి దశ